కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఇందిరాభవన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దళితుడు ఏడుకొండలు కుటుంబానికి అండగా నిలిచి న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. ఏడుకొండలు మృతి పోలీస్ కస్టోడియల్ డెత్ గా భావిస్తున్నాం. ఏడుకొండలు మరణించే సమయంలో పోలీసుల వాహనంలోనే ఉన్నాడు. హోమ్ మినిస్టర్ గారికి జిల్లా ఎస్పీ గారికి తప్పుడు సమాచారం అందిందా అనే భావన మాకు కలుగుతుంది. ఏడుకొండలు మృతికి పోలీసులకు సంబంధం లేదనడం విడ్డూరం. అధికారులు చెప్పే వాటికి కుటుంబ సభ్యులు చెప్పే మాటలకు పొంతనలు లేవు. కాంగ్రెస్ పార్టీ మరణించిన ఏడుకొండలు కుటుంబానికి న్యాయం చేసేందుకు అండగా నిలిచింది తప్ప దొంగలను దొంగతనాలకు వ్యతిరేకం. మా ప్రెస్ మీట్లను ప్రచురించిన విలేకరులకు పోలీసులు నోటీసులు జారీ చేయడం అన్యాయం. రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తున్నారు. ఒక ముగ్గురు అడ్వకేట్స్ కాంగ్రెస్ పార్టీ నియమిస్తుంది. ఇది బాధితుల పక్షాన బాధితుల న్యాయ సహాయార్థమే కాకుండా ఆ కేసులో ఏదైతే ఇప్పుడు నేను మీకు చెప్తున్నానో అరెస్ట్ చేసినప్పుడు అక్కడ నుంచి గ్రామస్తులకు ఫోన్ చేశారు. గడ్డి మందు గురించి అందుబాటులో ఉందా, ఇక్కడ ఎందుకు తాగానని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మీరు టెక్నికల్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా ఈ ఎస్ఐ ఈ కానిస్టేబుల్ ఆ స్టేషన్లో పని నాకు తెలిసి బహుశా ఈ పార్టీకే వాటినన్నింటిని కూడా నాశనం చేసి ఉంటారు సాక్ష్యాలు అనేటటువంటి అనుమానం నాకు కలుగుతుంది. ఎందుకంటే వీళ్ళకి పైనుంచి మద్దతు ఉంది, వీళ్ళు ఏం చేసేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి దళితుల కుటుంబానికి రాష్ట్రంలో ఒక దళితులకు సంబంధించి ఒక దళిత హోంమంత్రిగా ఉన్నారు, ఒక ఎస్పీ గారు దళితులు. ఒక దళిత కుటుంబానికి అన్యాయం జరిగిందంటే ఆ వాస్తవాన్ని కట్టుకొచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది, మీకు ఒక 5 లక్షలు మా మాట వింటే ఇస్తాం, లేదనుకుంటే ఒక 5 లక్షలు ఇస్తే మీరు ఈ కేసు గురించి ఎక్కడ బేరసారాలు జరుగుతున్నాయి. నేను వెళ్తే ఆ కుటుంబ సభ్యులే చెప్పారు, నాకు వేరే వాళ్ళు ఎవరు చెప్పాల ఈ విధంగా వచ్చారండి అని. కాబట్టి అది ఎంతవరకు సమంజసం? ఈ కేసు ఇంత మరీ డైవర్ట్ చేయాలన్నా, అధికారులు ఈ విధంగా మాట్లాడినా, హోమ్ మినిస్టర్ గారు మొదటే చెప్పేస్తారు ఇది అసలు పోలీసులు సంబంధమే లేదు కానీ విచారిస్తున్నాం అంటారు. విచారణలో ఇదే అధికారులు, ఇదే సిఐ, ఇదే ఎస్ఐలు, ఇదే కానిస్టేబుల్ కొనసాగితే ఆ బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందా? కాబట్టి దీనిలో మేధావులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో లాండ్ ఆర్డర్ ఏ విధంగా ఉందంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వ్యక్తి తిరిగి వస్తాడనే గ్యారెంటీ లేదు, తిరిగి శవం రాకపోయినా చివరికి బూడిద కూడా ఈ రాష్ట్రంలో కనబడకుండా చేసేటటువంటి అధికారులు ఉన్నారంటే, వాళ్ళకి మద్దతు తెలిపేటటువంటి ప్రభుత్వం ఉండబట్టే ఈరోజు ఎవరైనా చివరి చూపంటే మనిషి చనిపోతే అమెరికా నుంచో ఆఫ్రికా నుంచో ఏడన్నా కూడా చివరి చూపు కోసం వస్తారు. ఈరోజు ఈ రాష్ట్రంలో చివరి చూపు కూడా అవకాశం లేకుండా చేసేటటువంటి ప్రభుత్వాలు ఉంటే బాధితులకి న్యాయం జరుగుతుందా అని అడుగుతున్నాను. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీన్ని అంటగట్టేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటగట్టేయాలి, రైతులకు వ్యతిరేకంగా మద్దతు వేసేయాలి. దీని గురించి ఎవరు మాట్లాడకూడదు. వీళ్ళు దొంగకి ఎవరు మద్దతు ఇవ్వరండి. బాధిత కుటుంబాన్ని ఏదైతే ఉందో ఆ బాధిత కుటుంబానికి సహాయం చేయమంటున్నాం.